ఇప్పుడు మనకి వన్ డే కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ లంచ్ బ్రేక్లో మా పిల్లలు మొత్తము లంచ్ బ్రేక్ టైంలో లంచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు అయితే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా ఆ ప్రోగ్రామ్ లంచ్ తర్వాత ఉంది. సరే ఒక్కసారి పిల్లల్ని అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఏమేమి లంచ్ తెచ్చుకున్నారో. అయితే మనకు స్కూల్ తరపున కూడా లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. వాటితో పాటు వాళ్ళు టిఫిన్ బాక్సులు కూడా తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ బాక్సులు తెచ్చుకున్నారు, మనం తెచ్చినటువంటి ఫుడ్ ఐటమ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఏమేమి చూసారు బెట్ట ఇప్పటివరకు మీరు? ఇది పూరి సార్. ఇప్పటివరకు ఏం చూసారు మీరు? రైతు కిసాన్ ఇంకా ఏమంటారు పండియడం ఇంకా తయారు చేసడం చూద్దాం. అలాగే రోడ్లు దంచడం ఇటువంటివన్నీ తయారు చేసడం. ఓకే చూద్దాం, మిగతా వాళ్ళని చూద్దాం. ఏం తెచ్చుకున్నారు బేటా మీరు? ఫుడ్ ఏం తెచ్చుకున్నారు? టమాటా రైస్, దొండకాయ ఫ్రై, పాస్తా. నువ్వేంది తెచ్చుకున్నావు? పాస్తా. చూద్దాం, ఇక్కడ చూడవచ్చు మనకు పిల్లలు. మీరేం తెచ్చుకున్నారు? ఓకే వెరీ గుడ్. సార్ మీ అభిప్రాయం తెలియజేయండి. చాలా సర్ప్రైజ్గా ఉంది, బాగుంది ఇక్కడ ప్లేస్. వన్ డే కిసాన్ టీచర్స్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ స్టూడెంట్స్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ మేడం గీతా మేడం గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఇంకా మా పిల్లల్ని అడిగి తెలుసుకో. మీరేం తెచ్చుకున్నారు ఫుడ్? అండా రోటీ వెరీ గుడ్. అండా రోటీ లాయకతే వెరీ గుడ్. హాయ్ చెప్పండి మేడంకి. మీరేం తెచ్చుకున్నారు ఫుడ్? టమాటా రైస్ వెరీ గుడ్. మీరేం తెచ్చుకున్నారు? టమాటా రైస్. మీరేం తెచ్చుకున్నారు? మంచి గ్యాంగుల్లా కూర్చున్నారు. మీరేం తెచ్చుకున్నారు ఫుడ్? పులిహోర, పప్పు వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు స్కూల్లో తింటుంటాం కదా, ఇక్కడ ఎలా ఉంది మరి? ఇక్కడ లంచ్ చేస్తుంటే ఎలా ఉంది? షెడ్ కింద మంచిగా చాలా బాగుందా? ఇక్కడే ఉందామండి మరి నైట్. చూద్దాం, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎలా ఉంది లంచ్ చేయడము? స్కూల్లో బాగుందా ఇక్కడే బాగుందా? స్కూల్లో బాగుందా? ఇక్కడే బాగుందా స్కూల్లో బాగుందా? స్కూల్లో. వెరీ గుడ్. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇది ట్రిప్ ఎలా ఉంది? ఇక్కడ ఈ షెడ్యూల్లో లంచ్ చేయడం ఎలా ఉంది మరి? ఓకే, తెచ్చుకున్న ఫుడ్ తినేసిరా మరి అందరూ? అన్నిట్లో బాగుందంటే పులిహోర ఇంకా దంచడం సార్. ఓకే వెరీ గుడ్. ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మీరే క్లాసు? ఏ క్లాసు? ఓకే వెరీ గుడ్. మరి మీకు ప్రోగ్రామ్ నచ్చిందా? అయితే మీకు ప్రోగ్రామ్ నచ్చినట్లయితే మన హెచ్ఎం మేడంకి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మేడం అనాలి. ఇప్పటివరకు మీరు ఏమేమి చూసారు మరి? లంచ్ చేయడం ఇక్కడే బాగుందా మన స్కూల్లో బాగుందా? అయితే డైలీ ఇక్కడికే వద్దామా మరి? మన స్కూలు క్లాసులు సబ్జెక్టు మరి లంచ్ చేయడం ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర కూర్చొని లంచ్ చేయడం చాలా బాగుంది కదా? ఓకే, ఇంకా ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు. ఇంకా ఆ ప్రోగ్రామ్ ఇంకా చాలా ఉంది. తొందరగా తినండి, టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. తొందరగా తినేసేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఏమేమి చెక్ చేసారు, ఏమేమి చూసారు? లొకేషన్ బాగుందా? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తు చేసినందుకు. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చూడగానే చాలా ఫిదా అయ్యా. ఎందుకంటే మనం సిటీలో ఉండి ఇలాంటి ఎన్విరాన్మెంట్ని అసలు ఎక్కడ చూడట్లేదు. సో ఇక్కడికి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ చూసి, ప్లస్ ఇక్కడ వన్ డే కిసాన్ కాదు, ఇంకా మెనీ డేస్ కిసాన్ అన్నా సరే తక్కువే అది. సో అప్పుడు రైతులు స్ట్రగుల్ అంటే మనం రైతు
చేస్తున్నారు వర్క్ అనుకున్నాం, కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు అన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్లస్ ఈ మనం మంచి గాలిని అనేది ఎంత కోల్పోతున్నామో సిటీలో ఉండి అన్నది కూడా బాగా తెలిసింది. ప్లస్ ఇక్కడ చూస్తే ఇలాంటి పెంకులు ఎక్కడైతే ఉన్నాయో పెంకుటిల్లు అప్పటి కాలంలో ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడా లేవు, అన్ని బిల్డింగ్సే ఉండేవి. సో ఇక్కడికి వచ్చాక ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఈ పెంకుతో వేసిన ఈ హట్ కానీ, ప్లస్ నేను చూసిన వాటిల్లో కూడా కుండ తయారు చేయడం అంటే యాక్చువల్గా కుండలు తయారు చేసే వాళ్ళని మనం బయటకు పోయి కుండ కొనుక్కుని వచ్చేయడమే, బేరవాడేసి బార్గింగ్ చేస్తాము ఇట్లా అని చేస్తాం. కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతారు అన్నది రియల్గా నేను చేసాక తెలిసింది. ఆ కుండ షేప్ కానీ ఆ షేప్ రాకపోతే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అన్న విషయం. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు కాలంలో అమ్మమ్మల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనం రైస్ని చక్కగా ఒడ్ల నుంచి బియ్యం సెపరేట్ చేయడం కానీ, నెక్స్ట్ ఆ బియ్యం నుంచి నూక కింద తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా రోళ్ళు ద్వారా చేసేవాళ్ళు, ప్లస్ దంచేవాళ్ళు. అవన్నీ ఇక్కడ నేను చేసిన తర్వాత వాళ్ళకి ఎంత ఎక్సర్సైజ్ ఉండేదో అర్థమైంది. ఇప్పుడు మనం ఆ ఎక్సర్సైజ్ లేదు, నార్మల్గా యోగా కూడా చేయకుండా మన హరిబరిలో మనం తిరుగుతున్నాం. కానీ అలాంటి హరిబరిలో కూడా ఇలాంటి ప్లేస్కి వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫుడ్కి వస్తే ఇంక చెప్పేది ఏముంది సార్, అసలే న్యాచురల్గా ఉంది, ఫుడ్ కూడా న్యాచురల్గానే తిన్నాం. కాబట్టి న్యాచురల్ ప్లేస్లో న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా ఎంజాయ్ చేసా. ఓకే, ఆ ప్రోగ్రామే కంప్లీట్ అయింది. మిగతా ప్రోగ్రామ్ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ ఎలా ఉంది బేటా? ప్రోగ్రామ్ నచ్చిందా? నచ్చింది సార్, బాగా నచ్చింది. ఏమేమి చూసినావు ఇక్కడ నువ్వు? అన్నీ ఇష్టం సార్, పెండ కొట్టినాము అన్నీ. ఇక్కడ లొకేషన్ బాగుందా? బాగుంది సార్, అన్ని కొండలు బాగుంది. ఏమేమి తయారు చేశారు మరి మీరు? కుండలు తయారు చేసినాం, కప్పులు తయారు చేసారు, ఇంకా జొన్నలు అన్ని బియ్యం ఎలా దాన్ని చాలా అన్నీ ఇప్పించారు సార్. ఇంకా వడ్ల నుండి మనకు బియ్యం ఎలా తయారు చేస్తారో ఎలా అన్నీ ఇప్పించారు సార్. ఓకేనా? ఇంకెవరైనా మాట్లాడతారా? నచ్చిందా మరి ప్రోగ్రామ్? ఎస్ సార్, చాలా నచ్చింది సార్. నచ్చిందా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, మిగతా ప్రోగ్రామ్ మళ్ళీ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్.